హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట. లెగిసిన వెంటనే ఫస్ట్ చాయ్ పెట్టుకున్నా, బ్రష్ చేసుకొని ఇంకా టైం అయిపోతుంది, ఫాస్ట్గా చేసేయాలి. ఏంటంటే ఈరోజు ఊరినొక ఉప్మా, అదే టమాటీ ఉప్మా చాలా రోజులు అయిపోయింది. సో అదును నెక్స్ట్ కర్రీ వచ్చేసరికి నేను జొన్నపత్తి గింజలు అయితే అదే ఒలిసేసి ఉంచామన్నమాట. ఉల్లిపాయ వేసేసి జొన్నపత్తులు కూర వండేసి అన్నం పెట్టేసి గీతంకి అయితే ఫస్ట్ బాక్స్ రెడీ చేయాలి. మధ్యాహ్నం మాకు వంట చేస్తాను ఈరోజు. సో అది మ్యాటర్, ఫాస్ట్గా చేసి వేస్తాను. కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఉల్లిపాయ రేటు లేకుండా పెరగచ్చు. యాక్చువల్గా ఉల్లిపాయ రేటు కేజీ 60 ఉందంట. మొన్న మా ఆయన తెచ్చారు అనమాట, 4 రోజుల క్రితం తెచ్చారు 60 రూపాయలకి. మీ ఊర్లో రేట్ ఎలా ఉందో చెప్పండి నాకు. అప్పుడైతే 100కు కూడా వెళ్ళిపోయేది ఒక్కొక్కసారి కార్తీక మాసం అయిపోయిన వెంటనే. ఇప్పుడైతే ఉప్మాకి 2 ఉల్లిపాయలు, ఇది వచ్చేసరికి మా గీతమ్మ కర్రీకి అన్నట్టు అరముక్క. నిన్న కోసింది అరముక్క ఉంటే ఇంకో అరముక్క ఉంచాను అనమాట కోసి. నిన్న కూరకి వేసాను, ఇప్పుడు ఈ కూరకి తనకి సరిపోతుంది. ఇక్కడైతే ఆల్రెడీ ఛాయ్ మరుక్కు వస్తుంది, బాగా మరిగితే అప్పుడు దించుతాను. ఇక్కడ ఆల్రెడీ రైస్ కూడా పెట్టేసా. ఫస్ట్ వచ్చేసరికి ఉప్మా చేస్తున్నాను. దానికోసం చూడండి, ఉల్లిపాయ టమాటీ నేను కొడకాలి, యాగాలి. ఇక్కడ జొన్నపొత్తుల కర్రీ అవుతుంది. ఇదేమో మాత్రం టైంకి లేకదండి, లెనిషి పప్పు మాత్రం లెగిసిపోతుంది. బట్టలు అయితే ఈరోజు తీసాను అనమాట. 3 to 4 days పట్టి ఇవి వండడానికి ఈ చలికాలంకి. సో ఈరోజు ఇవంతా కొంచెం మంచిగా నీట్గా సర్దుకోవాలన్నమాట. మా ఆయన అయితే తెగ పేపర్ చదివేస్తారు రోజు. నేను రోజు చదువుతావు, దాంట్లో ఏం నాలెడ్జ్ ఉంటుందని, బయట విషయాలని తెలుస్తాయా? ఇది మాత్రం నేను తీసుకోమంటాను. గీతకు మాత్రం లేదు. గీతు టైం అయిపోయింది. ఇక్కడైతే వీళ్ళిద్దరు తెల్లారు లేసి ఇలాగే మాట్లాడుకుంటారు. లేపేసి వెళ్ళి స్నానం చేయించంటే చూడండి, చేయించట్లేదు. వెయిట్ అగో నో స్మెల్ వస్తుంది, అది బెస్ట్ చేయాలమ్మా. ఏదో ఒకటి ఇలాగే చెప్తాం అన్నమాట, దాన్ని లేపడానికి చేయించడానికి. ఇలా ఉంటుంది మా ఇంట్లో. ఇద్దరికి బద్దకం కదమ్మా లేనిషా. మన ఇద్దరమే మంచి వాళ్ళు, లేస్తాము, అన్ని పనులు చేసుకుంటాము. వాళ్ళు మాత్రం లేగరు, చేయరు. ఇగోండి ఇక్కడైతే కూర వేసేసి అన్నం కలిపేసినాను అనమాట. ఇక్కడ వచ్చేసరికి పెరుగు అన్నం. ఉప్మా అయితే లాస్ట్కి వచ్చింది, ఉడికిపోయింది. ఇప్పుడైతే బాక్సులు తుడిసి ఇవి పెట్టేస్తాను. మా పిల్ల బాక్స్ ఇది అనమాట. ఇంకా బనానా వచ్చేసరికి బ్రేక్ బాక్స్లో పెడతాను. ఇది అయితే కప్పులు వేసేసి కట్టేస్తాను. నేనైతే బాక్స్ కట్టేసిన ఉప్మా ఇందులో వేసేస్తే అయిపోతుంది అనమాట. మా పిల్ల స్నానం చేసేలోపు వేసేయచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఇద్దరు ఇంకా కదలేదు చూసారా. మా ఆయనకి మొబైల్ ఎడిటింగ్, దీనికి బద్ధకము. నేను ఎంత ఎడిక్ట్ అయిపోయి చూసారా, మళ్ళీ ఏడ్చేస్తాడు, గేమ్ ఆడుకుంటాడు. నన్ను కామెంట్స్లో అందరూ అంటారు, నన్ను మీ ఆయన ఎప్పుడు చూసినా ఫోన్ చూసుకుని ఉంటారు ధరణి, నువ్వేమనవా అనేసి. నువ్వేమనవా ధరణి, ఎప్పుడు చూసినా వీడియో ఆన్ చేసరికి ఫోన్ చూసుకుని ఉంటారు అనేసి. ఎందుకు అంత ఎడిటింగ్ అన్నీకే అని అంటారు. ఎడిటింగ్ అంట, ఎడిక్ట్ అనొచ్చు కదా, జడ్డిదాన్ని. నా వచ్చిరని ఇంగ్లీష్ తెలుగే ఉంటుందండి. టైం అయిపోయిందారా అస్సలు కథలు ఇద్దరు. ఎన్నెన్నో బాధలు పడి మా ఆయన చేత చేయించుకుందాం చేయించుదాం అనుకున్నా కూడా గీత పాప లాస్ట్కి నన్నే చేయించమంటుంది అనమాట. అన్ని పనులు నాకేనండి, అలా ఉంటుంది మా ఇంట్లో. పదా ఇంతకు ముందే మరి నేను చేయించమంటే చేయిస్తాను కదా. బాత్రూంలో చేస్తావా? పదైతే ఇంకెంచుకుంటుంది ప్లేస్. బాల్కనీ అంటది, బాత్రూమ్ అంటది, లోపలికి పెట్టినండి బాత్రూంలో. ఇక్కడైతే మా లక్ష్మి గిన్నెలు కూడా అడుగుతుంది. స్నానమైతే చేయించి బట్టలు అయితే వేస్తాను అనమాట. ఇప్పుడు ఇంకా జడేయాలి. ఇంకొక రబ్బర్ బ్యాండ్ కావాలట, ఇది వద్దట. ఎన్ని ఎంచుతారో తెలియదు. ఇంకా ఏది చిన్న బాక్స్ ఎక్కడ పెట్టానో నేను. ఇంకా గీతగా రెడీ అయిపోయింది స్కూల్కి. ఎప్పుడు ఆ పావు గంట కానీ అరగంట కానీ లేట్ అవుతుంది ఈ తండ్రి కూతుర్ల వల్ల. ఇగోండి నాదైతే పని అయిపోయింది, కానీ వీళ్ళది మాత్రం చాలా లేట్ అయిపోతుంది. బాయ్ గీతు, బాయ్. నెక్స్ట్ ఇప్పుడు చలికాలం కాబట్టి కంపల్సరీగా మాయిశ్చరైజర్ అయితే మీ పిల్లలకి కూడా రాయండి. నేనైతే గీతు పాపకి మధ్య డైలీ రాస్తున్నా, లెనిషి పాపకి కూడా రాస్తున్నాను అనమాట. లేదంటే స్కిన్ అంతా ఇదైపోతుంది. అల్లరి పెట్టదు, స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి ఆడదు. మార్నింగ్ లెగడానికి బద్దకేస్తుంది అనమాట. వస్ వస్
బాయ్ చెప్పు. వెళ్ళిపోయింది ఇంకేటి. స్కూల్కి వెళ్ళిపోయిన వెంటనే నేను లేని పప్పు స్నానం అయితే చేసేసుకుంటాం అనమాట. లేని ఇంకా ఫస్ట్ మా స్నానం అయిపోయిన వెంటనే పూజ అయితే చేసేసుకుంటాను అనమాట. నీట్గా ఉంది, ఇదంతా క్లీన్ చేసుకున్నా. ఇంకా మంచం మీద ఉన్న బట్టలు గట్ట అన్నీ తీసుకెళ్ళని పడతాను అనమాట. ఇప్పుడు టిఫిన్ చేసుకున్న తర్వాత మడత పెడతాను. ఈ కుర్చీ మీదలో కూడా తీసాను. అలా తీయకపోతే రోజు అలాగే ఉంటే అలాగే ఉంచేస్తాను అనమాట. సో అందుకోసమే 3 రోజులకు ఒకసారి ఇలా మడత పెడుతూ ఉంటాను. ఇక్కడ నా కూతురికి హార్మోని వేసినా, కంప్యూటర్ వేసినా, ఏది వేసినా చూడదట, నేనే ఎత్తుకొని ఆడిపించాలంట. ఇది ఇంకా స్నానం చేస్తారు, టిఫిన్ ప్లేట్ ఇలా పెట్టేయాలి. ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఈ అనుకొని? కలిసితే అలాగే ఏడుస్తుంది అనమాట. కొట్టనా కొట్టనా బంగారం. ఇంకా మా ఆయనకి అయితే ఉప్మా పెట్టా. ఇప్పుడు లేనిష్ పాపకి ఇందులో చిన్న చిన్నగా తినిపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఇడ్లీ అయితే చక్కగా తింటుంది. అయితే ఈరోజు అయితే ఇడ్లీ వేయలేదు. సో మేము ఎప్పుడు ఏం చేసినా కూడా అదే మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. తను చిన్నది ఇంత తిన్నా కూడా అలా పెడతాను అనమాట. మా ఆయన అయితే ఇప్పుడు టిఫిన్ చేస్తాను. ఉప్మా ఉప్మా ఉప్మా. ఇంకా పడుకొని పోయింది అనమాట. ఇప్పుడే బాగా అలర పెట్టేది, అందుకే ఫస్ట్ పడుకోబెట్టేసిన. ఇప్పుడైతే నేను తినాలి. మా ఆయన అయితే తినేసి వెళ్ళిపోయారు ఆల్రెడీ డ్యూటీకి. ఇలా ఉంటుంది, ఆకలేసినా కూడా తినడం అవ్వదు. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం ఏదైనా తినవలసి వస్తుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇదే పరిస్థితి. సో నేనైతే మజ్జిగ రుద్దుకుంటా. మజ్జిగతో ఉప్మా తినడం నాకు అలవాటు అనమాట. బాగుంటుంది టేస్ట్. సో కరెక్ట్గా 9:57 అవుతుంది. మజ్జిగ అయితే రుద్దిసుకున్నాను అనమాట. మీరు మజ్జిగతో ఉప్మా ఎప్పుడైనా తిన్నారో లేదా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నేనైతే తింటాను. మా అత్తవారింటి దగ్గర అలవాటు అయింది. ఫస్ట్ నాకు తెలీదు మజ్జిగతో ఉప్మా అంటే అనేదాన్ని అనమాట. బట్ ఇప్పుడైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ రెసిపీ టిఫిన్స్లో మజ్జిగ విత్ టమాటా ఉప్మా. సో నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి. ఫుల్ బిజీ అనమాట. మ్యాక్సిమం ఒకసారి వీడియో కూడా తీయడం అవ్వదు. అసలు అయితే ఇంకా ఫుల్గా వర్క్ చేస్తున్నప్పుడు స్టాండ్కి పెట్టేసి ఇంకా తీయలేదు నేను. ఈసారి ఎప్పుడైనా అది కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్, థ్యాంక్ యూ.